జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. ఝాన్సీ, నిన్ను పిల్లల్ని ఈ 1 yearలోనే మా ఇంట్లో వాళ్ళకి దగ్గర చేస్తాను. ఇదే 1 yearలో మా తాతయ్య తనంతట తనే నిన్ను పెళ్లి చేసుకోమనేలా చేస్తాను. అందుకే ప్రామిస్ చేశాను. అది జరగాలంటే ముందు నువ్వు నా లవ్ యాక్సెప్ట్ చేయాలి. కాదు, నీ మనసులో ఉన్న భయాలు పోగొట్టేలా చేసి నువ్వే నాకు ప్రపోజ్ చేసేలా చేస్తాను. డాడ్, ఆ కలెక్టర్ సోమశేఖర్ నాకు చాలా మంచి ఫ్రెండ్. కానీ తనకి పెళ్లిడొచ్చిన కూతురుందని నాకు తెలీదు. నీకెలా తెలుస్తుంది? ఏదో సాధించాలని నువ్వెప్పుడు కేసులు, కోర్టులు అంటూ వాటి చుట్టే తిరుగుతూ ఉంటావు కదా. నీకు ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ గురించి తెలుసుకునేంత తీరిక కూడా ఉంటుందా? అది కాదు డాడ్. నా అదృష్టం కొద్దీ పిల్లనిస్తామని వాళ్ళే అడుగుతున్నారు. లేదంటే సంబంధం కోసం ఎంత తిరగాల్సి వచ్చేదో. నీకేమో కోర్టులు, కేసులు తప్ప కాపురం గురించి పట్టదు. ఆ చంద్రమోహన్ గాడు ఖాళీగా ఉండడం తప్ప మరేమీ చేయడు. ఇక గౌతమ్ని పెళ్లి చేసుకోరా అంటే సంవత్సరం టైం అడుగుతున్నాడు. ఒక్కరైనా సక్రమంగా ఉన్నారా? మనం ఎంత సాధించినా గానీ మన కడుపున పుట్టిన వాళ్ళు అసమర్థులుగా ఉంటే అంతకు మించిన బాధ మరొకటి ఉండదు తెలుసా? ఎవరో వచ్చి పిల్లలు ఇంటి వారసులని కోర్టుకెళ్ళి మరి మన పరువు బజారు పడేటువంటి, ఎవరో కన్న పిల్లని మనం పెంచుకోవటం ఏంటి? వాళ్ళని చదివిస్తూ లక్షలకు లక్షలు డబ్బులు పోసి ట్రీట్మెంట్ ఇప్పించడం ఏంటి? చచ్చా, ఇవన్నీ తలుచుకుంటుంటే నా మైండ్ పనిచేయటం లేదు. డాడ్, డాడీనే మాట్లాడుతున్నాను. పెద్ద లాయర్వని ఊరేగటం కాదు. ముందు ఆ పిల్లల్ని బయటకు పంపించు. నేనదే పనిలో ఉన్నాను డాడ్. పనిలో ఉండడం కాదు, చెప్పిన వెంటనే పని పూర్తి చేయాలి. చేస్తాను డాడ్. కానీ ఏంటి వెళ్లకుండా ఇక్కడే ఆగావు? ఓహో, నీ యోగక్షేమాలు అడుగుతావు అనుకుంటున్నావా? ఆ అవసరం మాకు లేదు. నువ్వెక్కడైనా ఊరేగు, ఏమైనా వెలగబెట్టు, అది నీ ఇష్టం. ఇక్కడ నిన్ను అడిగేవాళ్ళు గాని అడ్డుకునేవాళ్ళు గాని ఎవరూ లేరు. ఆ విషయం నాకు తెలుసు సార్. కానీ మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి. ఒక్కసారి అందరినీ పిలుస్తారా? నీకు గుడ్ న్యూస్ అంటే మాకు బ్యాడ్ న్యూస్ అయి ఉంటుంది సార్. అయినా నువ్వు తీసుకొచ్చిన సమాచారాలు వినడానికి ఖాళీగా ఎవరు లేరులే గాని తమరు బయలుదేరండి. ఖాళీ చేసుకునైనా వినవలసిందే సార్. ఎందుకంటే ఇది మీ ఇంటి విషయం కాబట్టి. ధనంజయ్ సార్, కమల మేడం, గౌతమ్ గారు, చంద్రమోహన్ గారు, పద్మ గారు, అందరూ ఒకసారి ఇక్కడికి రండి. ఏంటమ్మా? మీ అందరికీ ఒక గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నావా ఏంటి? అవును, వెళ్ళిపోతున్నాను. నిజమా? అయితే చాలా పెద్ద గుడ్ న్యూస్ ఇది. మీ సంతోషానికి హద్దే లేదనుకుంటా. కానీ నేను వెళ్ళేది ఇప్పుడు కాదు. మీరు పిల్లల్ని ఎప్పుడైతే ప్రేమగా దగ్గరికి తీసుకుంటారో ఆ మరుక్షణమే నేను వెళ్ళిపోతాను. ఝాన్సీ, అసలు విషయం ఏంటి? స్వీటీ హెల్త్ ప్రాబ్లంకి పర్మనెంట్ సొల్యూషన్ దొరికింది. అంటే బోన్ మ్యారోకి డోనర్ దొరికాడా? అవును. మన డోనర్ గురించి ఇంటర్నేషనల్ వెబ్సైట్లో మెయిల్ పెట్టాం కదా, ఇటలీ నుంచి ఒకరు రెస్పాండ్ అయ్యారు. ఆ దేవుడి దయ వల్ల
స్వీటీకి నయమవుతుంది. చాలా మంచి విషయం చెప్పారు. కానీ ట్రీట్మెంట్ కోసం ఇటలీ వెళ్ళాలి. మనం పంపిన మెయిల్ చూసి వెంటనే పాపకి తన బోన్ మ్యారో డొనేట్ చేయడానికి రెడీగా ఉన్నట్టు మా హాస్పిటల్కి మెయిల్ చేశాడు. ఇటలీ కాబట్టి ఇంకా ఎక్కువే ఖర్చు అవుతుంది. ఇక్కడైతే సుమారు 2-3 కోట్లు అవ్వచ్చు. అదే ఇటలీలో అయితే ప్రయాణం, అక్కడ స్టే చేయడానికి, ట్రీట్మెంట్ ఇలా అన్ని ఖర్చులు కలుపుకొని ఒక 5-6 కోట్ల వరకు అవుతుంది. సరే, మనం ఇమీడియట్గా స్వీటీని అక్కడికి తీసుకెళ్దాం. ఎక్కడికి తీసుకెళ్లేది? స్వీటీకి ట్రీట్మెంట్ చేయించాలి కదా తాతయ్య. అర్థమైంది. కానీ నెలలకు నెలలు వీళ్లతో పాటు అక్కడ ఎవరుంటారు, ఎవరు సేవలు చేస్తారు? నేను వెళ్తాను తాతయ్య. డ్యూటీకి వెళ్లకుండా ఒక్క రోజు కూడా ఉండవు. అలాంటిది నెలల తరబడి పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా ఉంటావా? అది కాదు తాతయ్య. నీకు గుర్తుందా, నీ డ్యూటీలో మెరుగులు దిద్దుకుంటానన్నావు. ఆ పని మీదుండు. అనవసరమైన విషయాల్లో కలుగు చేసుకోకు. చూడు ఝాన్సీ, మిమ్మల్ని ఒంటరిగా పంపించలేవు. అలాగని మీతో పాటు రావడానికి ఇక్కడెవరూ ఖాళీగా లేరు. నేను వెళ్తాను మావయ్య. ఇది స్వీటీ ప్రాణానికి సంబంధించింది. మనం ట్రీట్మెంట్ చేయిస్తే ఒక ప్రాణం నిలబెట్టిన వాళ్ళం అవుతాం. ప్లీజ్ మావయ్య, కాదనకండి. నిజమే కమలా, కానీ ఆ డోనర్ నిజమో కాదో తెలియాలి కదా. సార్, తనే హాస్పిటల్కి మెయిల్ చేశారు. అదే నా డౌటు. బోన్ మ్యారోకు డోనర్ దొరకడం చాలా కష్టం. ఎంత డబ్బాస్ చూపినా ఎవరూ ముందుకు రారు. అలాంటిది తనకు తానే మెయిల్ చేశాడంటే ఇందులో ఏదో తేడా కొడుతుంది. అవును, ఈ మధ్య సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్లు చాలా చూస్తున్నాం కదా. అలానే ఇది కూడా ఫేక్ అయి ఉంటుంది. మన నుండి డబ్బులు లాగడానికే డొనేట్ చేస్తాను అని అబద్ధం చెప్పాడేమో, ఎవరికి తెలుసు. ఓకే, స్వీటీకి ట్రీట్మెంట్ చేయించడం మీకు ఇష్టం లేదు, అందుకే కదా ఇలా మాట్లాడుతున్నారు. కోర్టు ఆర్డర్ ప్రకారం స్వీటీ ఈ ఇంటి బిడ్డ. తన ఆలనా పాలన మీరు చూసుకోవాలి. ట్రీట్మెంట్ విషయంలో కూడా అదే వర్తిస్తుంది. అందుకే కదా లక్షలు లక్షలు ఖర్చు చేసి మరీ ఇంజెక్షన్లు ఇప్పిస్తున్నాము. నిజమే, స్వీటీ కోసం లక్షలు ఖర్చు చేస్తున్నారు, నేనేం కాదనడం లేదు. కానీ ఇప్పుడు ఆపరేషన్ చేపిస్తే మీకు నెల నెల లక్షలు లక్షలు ఖర్చు చేసే పని ఉండదు. తను ఇంజెక్షన్ చేయించుకునే అవసరం కూడా ఉండదు కదా మేడం. ఝాన్సీ, నువ్వెందుకు ఎప్పుడు ఎమోషనల్ గానే ఆలోచిస్తూ ఉంటావు? కొంచెం స్మార్ట్ గా ఆలోచించు. నేను చెప్పినట్టు తనకు ఫేక్ అయి ఉండొచ్చు కదా. నేను ఆ డోనర్ డీటెయిల్స్ అన్ని చెక్ చేస్తాను. చెక్ చేస్తే ఫేక్ అని తెలిసిపోతుందా ఏంటి? సైబర్ నేరగాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటారో తెలుసా? ఎన్ని కేసులు చూడట్లేదు? అవునవును, సైబర్ నేరగాళ్లతో పాటు నైబర్ నేరగాళ్ళు కూడా ఎక్కువైపోతున్నారు ఈ మధ్య.